ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ పదాలు మనం రోజూ వింటున్నాం. ఇవి మన ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో మన డిజిటల్ ఫ్యూచర్ ఎంత సేఫ్? రండి, ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఈ ఏఐ నడిపించే ప్రపంచంలో నిజమైన సెక్యూరిటీ అంటే ఏంటి? చూడండి, ఇదేదో టెక్నాలజీ గురించిన ప్రశ్న మాత్రమే కాదు. ఇది మన డబ్బు, మన పర్సనల్ డేటా, అసలు మన మొత్తం డిజిటల్ లైఫ్కి పునాది లాంటిది. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనుష్యులు, ఏఐ, నెట్వర్క్ల గురించి చూద్దాం. ఆ తర్వాత క్వాంటమ్ థ్రెట్ అంటే ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, మన డిజిటల్ ఆస్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా ఫస్ట్ డే నుంచే సెక్యూరిటీ ఎందుకంత ఇంపార్టెంట్, ఇలా అన్ని విషయాలు కవర్ చేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన ఫస్ట్ సెక్షన్ మనుషులు, ఏఐ, ఇంకా నెట్వర్కులు. ఇది మనం ఒక కొత్త డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నామనడానికి ఒక నాందిలాంటిది. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒక డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ నెట్వర్క్ గురించి. సింపుల్గా చెప్పాలంటే, పవర్ అంతా ఒకే చోట కాకుండా నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. దీనికి ఏఐ పవర్ ఇస్తుందన్నమాట. ఓకే, అంతా బానే ఉంది. కానీ ఈ కొత్త ప్రపంచంలో మనం ఎదుర్కోబోయే అతి పెద్ద ఛాలెంజ్ ఒకటుంది. అదే మన సెకండ్ సెక్షన్, రాబోయే క్వాంటమ్ థ్రెట్. ఇది మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక కొత్త రకమైన ప్రమాదం. అసలు ఈ క్వాంటమ్ థ్రెట్ అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. మన డిజిటల్ లాకర్స్కి మనం ఎన్నో తాళాలు వేస్తాం. చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్స్, ఎన్క్రిప్షన్స్, అబ్బో చాలా ఉంటాయి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్లు ఒక సూపర్ మాస్టర్ కీ లాంటివి. ఏఐ పవర్ కూడా తోడైతే మనం అస్సలు బ్రేక్ చేయలేమనుకున్న ప్రతి డిజిటల్ లాకర్ని కూడా ఇవి ఇట్టే తెరిచేయగలవు. ప్రమాదం అక్కడే ఉంది. అంటే ఒకవైపు మనం ఎంత మాత్రం పగలగొట్టలేమనుకునే మన ఎన్క్రిప్షన్ కోటలు, మరోవైపు ఆ కోటగోడల్ని సైతం పిండి పిండి చేసేగల క్వాంటమ్ అటాక్. మన డిజిటల్ ఆస్తుల సేఫ్టీకి ఇది నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్. అయితే భయపడాల్సిన పనిలేదు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు మనం మూడో విభాగానికి వెళ్దాం. క్వాంటమ్ ప్రూఫ్ ఫ్యూచర్ని ఎలా నిర్మించాలి? దీనికోసం ఇంటర్లింక్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందో చూద్దాం. ఈ ఛాలెంజ్ని ఎదుర్కోడానికి ఇంటర్లింక్ ఒక 3 స్టెప్ అప్రోచ్తో ముందుకెళ్తోంది. ఫస్ట్, నిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో కలిసి ఫేషియల్ సెక్యూరిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం. సెకండ్, టాప్ క్రిప్టోగ్రఫర్లతో ఒక రీసెర్చ్ టీంని ఏర్పాటు చేయడం. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, అసలు మొదటి నుంచే క్వాంటమ్ దాడుల్ని తట్టుకునేలా ఒక బ్లాక్ చైన్ని నిర్మించడం. చూడండి, ఇదేదో టెంపరరీ ఫిక్స్ కాదు. రాబోయే 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని వేస్తున్న స్టెప్స్ ఇవి. నంబర్ 1, రీసెర్చ్. అంటే ప్రమాదం మన తలుపు తట్టకముందే దానికి సొల్యూషన్ రెడీగా ఉంచుకోవడం. నంబర్ 2, ఇంటిగ్రేషన్. ఈ కొత్త సెక్యూరిటీని సిస్టంలో ఒక భాగంగా డీఫాల్ట్గా తీసుకురావడం. ఇక మూడోది, ఈ డిజిటల్ అసెట్స్ని కేవలం ఎక్స్పెరిమెంట్స్లా కాకుండా ఫ్యూచర్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లాగా మార్చడం. సరే, ఇదంతా బావుంది. కానీ అసలీ క్వాంటమ్ రెసిస్టెన్స్ ఎందుకంత ముఖ్యం? మన నెక్స్ట్ సెక్షన్లో ఇదే చూద్దాం. ద ఫ్యూచర్ ఆఫ్ వాల్యూ, అంటే విలువ యొక్క భవిష్యత్తు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఆలోచించండి, తాళం చాలా ఈజీగా పగలగొట్టే ఇంట్లో ఎవరైనా బంగారం దాచుకుంటారా? దాచుకోం కదా. సేమ్ అలాగే క్వాంటమ్ కంప్యూటర్లు ఈజీగా హ్యాక్ చేయగల ఏ డిజిటల్ అసెట్ అయినా సరే, అది గ్లోబల్ లెవెల్లో ఎప్పటికీ విలువైనదిగా నిలబడలేదు. దాని వాల్యూ ఎప్పుడూ రిస్క్లోనే ఉంటుంది. అందుకే ఫ్యూచర్ ప్రూఫ్ సెక్యూరిటీ అనేదే ఏదో అదనపు ఫీచర్ కాదు. అది బేసిక్ రిక్వైర్మెంట్, ఒక పునాది. లాంగ్ టర్మ్ వాల్యూ ఉండాలంటే క్వాంటమ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక నిస్ట్ గ్రేడ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం అంటే ప్రపంచంలోనే హయ్యెస్ట్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని అందుకోవడం అన్నమాట. దీన్ని మించిన బెంచ్ మార్క్ లేదు. ఇక చివరిగా మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం, సెక్యూరిటీ ఫ్రమ్ డే 1. చూడండి, ఇది కేవలం ఒక ప్లాన్ కాదు, ఇది ఒక ఫిలాసఫీ, ఒక ప్రాథమిక సూత్రం. ఈ ఒక్క కొటేషన్ మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. సెక్యూరిటీ అనేది తర్వాత యాడ్ చేసేది కాదు, దాన్ని మొదటి రోజునుంచే నిర్మించాలి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఇదే అసలైన పునాది. ఇవి కేవలం మాటలు కాదు, ఇది ఒక పక్కా ప్లాన్తో తీసుకుంటున్న యాక్షన్. ఎందుకంటే ఇంటర్లింక్ లక్ష్యం ఈరోజు ఉన్న పెద్ద పెద్ద డిజిటల్ అసెట్స్కి ధీటుగా నిలబడటం, వాటిని దాటి ముందుకు వెళ్లడం.
మరి ముగించే ముందు ఒక ప్రశ్న. క్వాంటమ్ కంప్యూటర్లు మన ఫోన్లలా కామన్ అయిపోయే ఫ్యూచర్లో అస్సలు గ్యారంటీ లేని, సంపూర్ణ భద్రత లేని ఒక డిజిటల్ అసెట్కి నిజంగా ఏమైనా విలువ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.